ఊరికే పడుకొని కలలకంటూ మనం హెలికాప్టర్లో తిరుగుతా అక్కడ అది కొనేసాం ఇక్కడ ఇదే కొనేసాం అని చెప్పేసి ఏ పని చేయకుండా కళ్ళగనే వాళ్ళు ఎవరు? అలానే మనం యాక్చువల్గా అయితే సోంబేర్లు అంటాం, ఏ పనికి మాలినోడు అంటాం. కానీ ఈ పనికి మాలినోడు ఒక జమీందార్ గారి మనవడైతే, ఒక రాజుగారు అయితే ఎలా ఉంటాడు? ఆయన కళలు ఎలాగన్నాడో వాటిని నిజం చేసుకోవాలనే తాపత్రయపడితే ఎలా ఉంటుంది అంటే, అనగనగా ఒక రాజు అనే సినిమా చూడండి. ఆ సినిమాలో రాజు పాత్రలో నవీన్ పొలిశెట్టి నటించారు. సినిమా మొత్తం కూడా అద్భుతమైన డైలాగులు ఉంటాయి. కథపరంగా ఒక చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడు. నవీన్ పొలిశెట్టి గత సినిమాలు కూడా మీరు తీసుకుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ, అలాగే జాతిరత్నాలు కానీ, మొన్న మధ్య వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా సేమ్ అంతా కూడా ఒక పాయింట్ బేస్డ్ మీద కథ నడుస్తుంటుంది. కానీ ఇతని సినిమాలు ఇంత పండగ రేంజ్లో కనుక రాకపోయి ఉంటే, మంచి థియేటర్స్ దొరికితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. డెఫినెట్గా చాలా మంచి కథ ఉన్న చిన్న పాయింట్ తీసుకొని దాని నుంచి అల్లుకున్నారు. చుట్టుపక్కల ఆర్టిస్టులు అందరూ కూడా చాలా 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 బాగున్నారు అసలుకి. ముఖ్యంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి కానీ, అలాగే మీనాక్షి చౌదరి ఫాదర్గా చేసిన రావు రమేష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకందరూ రోజు కనబడే ఒక టీవీ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, అలాగే జబర్దస్త్లో పనిచేసిన నటినట్లు అయి ఉండొచ్చు. చాలా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా. వాళ్ళందరినీ టీవీకి పరిమితం చేసి, లేకపోతే వాళ్ళందరూ చిన్న టీవీలో చూసేవాళ్ళు అన్నట్టుగా ఉండే ఒక అపోహని క్లియర్గా తీసి పక్కన పడేశారు. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళందరిని తీసుకొని నటించడం అనేది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్క్రీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మీరు అసలు ఊహించని నవ్వులు ఎక్కడ అసలు, అంటే అది దాన్ని క్రింజ్ జోక్స్ అని కూడా అనుకుంటారు కొంతమంది. అఫ్ కోర్స్ అవి క్రింజ్ జోకులైనా అవన్నీ వేయగలగాలి అక్కడ. అవి వేసి వాటిని మెప్పించి అక్కడ నవ్వించగలగటం అనేది చాలా పెద్ద విద్య. మనం అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళకి సంబంధించిన స్క్రిప్ట్ కానీ, పంచ్ డైలాగులు కానీ అద్దరగొట్టేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ వరకు నేను ఒక సినిమా చూసా. ఆ సినిమా పేరు ఏంటంటే ఆ ఒకటి అడక్కు. హీరో రాజేంద్ర ప్రసాద్ కళ్ళగంటుంటాడు. అలాగే రంభ కొంచెం అమాయకంగా ఉంటుంది. తండ్రికి పక్కన ఉండే ఒంటరి కూతురు, సేమ్ రావు రమేష్ కూతురు మీనాక్షి శేషాద్రి గారు. వాడు ఏమీ లేకుండా కళ్ళగని ఎవరో డబ్బున్న అమ్మాయిని పటాయించాలనుకొని లవ్ చేస్తుంటాడు. సేమ్ ఇక్కడ కూడా రావు గోపాలరావు గారి పాత్రలో రావు రమేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అనేది ఇంటర్వెల్ దాకా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ట్విస్టులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి కథ రెండో మలుపు తీసుకుంటుంది. అదంతా వేరే స్టోరీ. ఇది ఊరికే రిఫరెన్స్ కోసం. ఆ ఒకటి అడుగు కూడా చాలా మంచి సినిమా, చాలా మంచి కామెడీ ఉంటుందనే సంగతి ఆ జనరేషన్ వాళ్ళకి తెలుసు. ఆ జనరేషన్ వాళ్ళకి ఆ సినిమా అయితే, లేటెస్ట్ జనరేషన్కి అలాంటి ఒక సినిమా అనగనగా ఒక రాజు. ఇందులో అసలు ఎటువంటి మొహమాటం లేదు. ఖచ్చితంగా అదే సినిమా. కాకపోతే వీళ్ళు రాసుకున్న విధానం కానీ, వీళ్ళు చేసిన పని కానీ సూపర్గా ఉంది. సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఆర్ట్ డైరెక్షన్ అయితే కనుక ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళ ప్లేస్లు అవన్నీ చూసిన లొకేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. కొన్ని చోట్ల హీరోకి కూడా అసలుకి ఏదో కింద ప్యాంటుకి కూడా చిన్న పైన కొన్న షర్ట్కి మ్యాచింగ్ వేస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్ పరంగా కూడా సూపర్. మిక్కీ జే మేయర్ గారు ఇలాంటి ఒక సినిమాలకి, మిక్కీ జే మేయర్ అనగానే చాలా సూతింగ్ చాలా అంటారు కదా, అలా ఏం లేదు. మంచి కంటెంట్ ఇస్తే ఆయన ఎరగదీసేసాడు. చాలా చాలా బాగున్నాయి ఆయన సాంగ్స్ కూడా. అయితే ఈ సినిమాకి సంబంధించి డ్రాబ్యాక్ ఏంటంటే, నిజంగా నేను అనుకోవటం, చెప్పిన కథనే మళ్ళీ చెప్తాం. అసలు లాజిక్లు అన్నీ మిస్ అయిపోతారు. ఇంట్లో రూపాయి ఉండదు, కూర్చోడానికి కుర్చీ సరిగా ఉండదు, కానీ గుడికి 20 లక్షలు దానం ఇచ్చేస్తారు. లేకపోతే గుడిలోని పండగ అంతా ఈయన జరిపించేస్తూ ఉంటాడు. అంటే రాజులు అలా చెప్పుకుంటారేమో, మరి అది నాకు తెలియదు. ఆ పాయింట్ లాజికల్గా చెప్పాడా లేకపోతే ఇల్లాజికల్గా చెప్పాడా అనేది నాకు అర్థం కాలేదు. ఇకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చినాక అది చిన్నదైనా పెద్దదైనా అసలు రోడ్లు వేయటాలు ఇట్లాంటివన్నీ చేయకూడదు. బట్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక, నామినేషన్ వేసినాక అవన్నీ వేస్తూ ఉంటాడు మన హీరో గారు. బట్ అఫ్కోర్స్ ఇందులో అసలు లాజిక్స్కి సంబంధమే లేదు కాబట్టి, ఇలాంటి ఒక సినిమా కాబట్టి ఓకే, అలాంటి దాన్ని అనుకున్నారేమో. కానీ ఇట్లాంటివి కూడా కొంచెం చూసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అసలు లాజిక్కి అసలు ఎటువంటి అవకాశం లేని సినిమా. జస్ట్ మ్యాజిక్. పండగకి సరదాగా వెళ్ళి నవ్వుకొని రావాలి. దీని పక్కన చేసిన చమ్మక్ చంద్ర కానీ, లేకపోతే జబర్దస్త్ మహేష్, ఇలాగ చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఒక్కొక్క సీన్లోనే అక్కడ వచ్చి అలా కనబడిపోతూ ఉంటారు కొంతమంది. ఈవెన్ రచరవి అయి ఉండొచ్చు, ఒక సీనే ఉంటుంది, భలే ఉంటుంది, చాలా కామెడీ ఉంటుంది. అలాగే రోహిణి, జబర్దస్త్ రోహిణి అయి ఉండొచ్చు. అందరికంటే ముఖ్యంగా ఈ మధ్య బాగా సూపర్ స్టార్ లాగా ఉన్నాడు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉన్న రేవంత్, చిన్న పిల్లాడు
మొన్న ఈ మధ్య మనశంకర వరప్రసాద్లో కూడా ఎరగదీశాడు, మళ్ళీ ఈ సినిమాలో కూడా చాలా బాగున్నాడు, కొంచెం డిఫరెంట్గా కనిపించాడు. ఇలాగ చాలామంది క్యారెక్టర్స్ కూడా చాలా వైడ్గా చాలా బాగా అనిపించినాయి. అందరూ తెలిసిన మోకాలు అవడంతో కామెడీని పండించడానికి చాలా స్కోప్ దొరికింది. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇక్కడ ఎంత వస్తుందో ఎంత రాదు అనేది తర్వాత సంగతి. ముందైతే దాన్ని చాలా కలర్ఫుల్గా తీయడానికి చాలా ఖర్చులు అవుతాయి. అవన్నీ కూడా సూపర్గా కనిపించేటట్టు చేసిన ప్రొడక్షన్కి మాత్రం ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఏదైనా కూడా లాజిక్స్ అన్నీ మిస్ అవడంతో ఈ సినిమా కొంచెం అప్ అండ్ డౌన్గా అనిపించింది నాకు. కానీ ఖచ్చితంగా చూడొచ్చు, సందడిగా ఉంటుంది. సినిమాని కమెడీ లాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే పండగలా ఉంటుంది. డైలాగ్స్తోని థరోగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే, అలా కాకుండా సినిమాని చాలా లాజికల్గా ఇట్లా స్ట్రిక్ట్గా చూసే వాళ్ళకైతే కొంచెం కామ్ డౌన్గా ఉంటుంది. ఓకే పర్లేదు సో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. పండగ సీజన్లో హాలిడేస్ సరదాగా 4 సినిమాలు చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక ఆప్షన్. 100% సినిమా చూడొచ్చు. ట్యాగ్ తెలుగు అనగానే ఒక సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లల.